ఫ్రెండ్స్ వాళ్ళైతే మనం వాళ్ళ దగ్గరికి నేచర్ దగ్గరికి వచ్చాం. చాలా మంది నిన్న వీడియో పెడితే మీరంతా జర్నీ చూపించారు, మొత్తం పొలాలన్నీ చూపించమన్నారు. అందుకే ఫ్రెండ్స్ వాళ్ళ పొలాలకి చూపించడానికి వచ్చాం. మాతో పాటు రండి ఫ్రెండ్స్. ఇవన్నీ అయితే మా పొలాల ఫ్రెండ్స్. వీడియోని అయితే పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ పొలానికి మనకి ఎలాంటి సంబంధం లేదు ఫ్రెండ్స్. ఇవైతే మనది కాదు, ఇవన్నీ మనం ఫ్రెండ్స్. ఇవన్నీ మనం ఫ్రెండ్స్. ఆ పొలానికి మనకి ఎలాంటి సంబంధం లేదు ఫ్రెండ్స్. ఇవన్నీ అయితే మన పొలాల ఫ్రెండ్స్. పచ్చగా చూడండి ఎంత బాగుందో నేచర్. ఇలాంటి ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు మా లాంటి విలేజ్ ప్లేసెస్కి వస్తే మీకు ఇంకా చాలా బాగుంటుంది. పొలాలకు వచ్చాం. ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ మా పొలాలే. కనిపిస్తున్నటువన్నీ వరకు మా పొలాలే ఫ్రెండ్స్. కాకపోతే మా తాత అన్నీ అమ్మేశాడు, ప్యాకెట్లో పోగొట్టుకున్నాం ఫ్రెండ్స్ ఈ పొలాలన్నీ. సిటీస్ వాళ్ళు కానివ్వండి, టౌన్ వాళ్ళు కానివ్వండి, రిఫ్రెష్మెంట్ కోసం మా విలేజ్ కానీ వచ్చారంటే బాగా ఫ్రెష్గా అవుతుంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు చూసినట్టయితే పచ్చని పొలాలు, గ్రీనరీ కానీ అంతా ఫ్రెష్ ఎయిర్ కానీ అలాంటివి ఏంటంటే మనం చూసినప్పుడు మనకు ఒక రిఫ్రెష్మెంట్ కానివ్వండి, ఇంకా ఎక్సైట్మెంట్ కూడా మీకు పెరుగుతుంది. ఒకసారి మీరైతే ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న విలేజ్కి విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఇవైతే ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నవి ఇవి ఆ పొలం కూడా మందే. ఇక్కడ అన్న చూడండి ఫ్రెండ్స్, బాగా చిన్న పచ్చగా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు చూసినట్టయితే బ్యాక్ సైడ్ ఒక చిన్న కాలువలా ఉంది కదా ఫ్రెండ్స్. అదైతే పూర్వకాలంలో అయితే మా పేరెంట్స్ కానీ మా వాళ్ళ పేరెంట్స్ కానీ ఆ వాటర్ అయితే డ్రింకింగ్ వాటర్గా యూజ్ చేసేవాళ్ళు ఫ్రెండ్స్. కానీ ఇప్పుడైతే మా వరకు యూజ్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఎంత క్లారిటీగా ఉన్నాయి మీరే చూడండి. ఒకప్పుడైతే వీటిని అయితే డ్రింకింగ్ చేసేవారు, కానీ ఇప్పుడైతే మనం అంత అసలు పట్టించుకోము. అసలు వాటిలో దిగాలంటే కానీ చాలాసార్లు ఆలోచిస్తాం, కానీ వాళ్ళైతే డైరెక్ట్గా డ్రింకింగ్ చేశారంటే. ఒకప్పుడైతే బండి తోలుతున్నాడు ఫ్రెండ్స్. చిన్న వయసులోనే బండి నేర్చేసుకున్నాడు.